దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు జంట వాక్యాలు చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడ, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పక్షంగా చేరి మీ పరిశుద్ధ లేఖనములను బోధించడానికి అల్పుడనైన మీరు నాకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యత కొరకై కృతజ్ఞతలు. ప్రభువా, ఈ సమయంలో తండ్రి మీ పక్షంగా నేను నిలబడి ఉన్నప్పుడు మీ వాక్యం మాత్రము బోధించినట్లు నా ప్రాణాత్మ దేహంలో మీ స్వాధీనంలో పెట్టుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగల చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితాలను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశం ఆయనను మరింత ఎరిగి ఉండుట. మూలవాక్యము మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ వాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా, ఈ అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా, మూలవాక్యంగా మనం తీసుకున్నటువంటి ఈ జంట వాక్యాలు 17 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి ఈ వాక్యములను, అందులో ఉండబడిన సారాంశాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా గడిచిన 8 వారాలుగా ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు 9వ వారం, 9వ భాగాన్ని ఈ వర్తమానంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు ఇవాళ ఈ వర్తమానంలో చివరి భాగం, ఈ మూలవాక్యంలో చివరి భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కనుక ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని ఒకసారి పునశ్చరణ చేసుకొని ఆ తర్వాత వర్తమానంలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రియులారా, వాక్యంలో 17వ వచనంలో అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున అంటున్నాడు. మనోనేత్రాలు వెలిగించబడడం అంటే రక్షించబడడం అని అర్థం. లేకపోతే దేవుని చూడగలిగేటువంటి ఆత్మీయమైన దృష్టి కలిగిన వారమై ఉన్నాము అని అర్థం. ప్రియమైనటువంటి వాళ్ళ, మరి మనం రక్షించబడినందువలన మనకు 3 విషయాలను ఆయన నేర్పుతూ ఉన్నాడు. అదేంటంటే, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఏంటిదో, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దాని వలన మనకి కలిగేటువంటి నిరీక్షణ, మనకి ఏ హోప్ ఉంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. రెండోది, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడని వాక్యంలో చదువుకుంటున్నాం కనుక పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం, పరిశుద్ధులకు దేవుడు ఒక స్వాస్థ్యమును అనుగ్రహించాడు. ఆ స్వాస్థ్యం యొక్క గొప్పతనం ఏమిటో మీరు తెలుసుకోవాలి అని అంటూ ఉన్నాడు. మూడవదిగా, ఆయన దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించేటువంటి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఈ 3వ అంశం కొంచెం పెద్ద లైన్ లాగా కనబడుతుంది కనుక దాన్ని నేను 3 భాగాలుగా విభజించి చెప్పాను. దేవుడు యేసుక్రీస్తునందు తన బలమును ఉపయోగించాడు. ఆ బలం ఎట్లాంటిదో మనం తెలుసుకోవాలి. దేవుడు ఆ బలమును ఉపయోగించాడు కనుక
యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవ బలాన్ని చూసి మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం. మరి విశ్వసించుతున్నటువంటి మనలో కూడా దేవుడు తన అపరిమితమైన శక్తిని దాచిపెట్టాడు. ఆ అపరిమితమైన శక్తి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇది తెలుసుకోవాలంటే మనకు జ్ఞానము, ప్రత్యక్షతయు గల మనసు కావాలంట. జ్ఞానం గల మనసు కావాలా, ప్రత్యక్షత గల మనసు కావాలి. ఇవి రెండు కలిగి ఉండాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు. మనం ఇవాళ ఆ చివరి భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అదేంటంటే, విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో తెలుసుకోవాలి. దేవుడు విశ్వాసులమైనటువంటి మనలో దాచినటువంటి దేవుని అపరిమితమైన శక్తి ఎట్లాంటిదో మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన వారం వాక్యం ధ్యానం చేసుకున్నప్పుడు ఈ వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నటువంటి మొదటి అంశం, దేవుడు మనలో దాచినటువంటి శక్తి ఏంటి అంటే, ఒకప్పుడు మరణము మన మీద అధికారం చేస్తూ ఉన్నది, కానీ ఇప్పుడు మరణమును గెలిచేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, యేసుక్రీస్తు మరణమును జయించినటువంటి శక్తి కలిగిన వాడు. అయితే ఆయన అంటున్నాడు, ఆయనను నమ్ముకున్నటువంటి మీరు కూడా మరణమును గెలిచిన శక్తి గలవారు అవుతున్నారు. ఇది అందులో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. రెండవది, మరణమును గెలిచేటువంటి శక్తి ఎవరికి వస్తుందంటే, పాపము లేని వాడికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. పాపము లేని వాడికి వస్తుంది. కానీ మనుషులందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నాము కనుక యేసుక్రీస్తు మన పాపముల కొరకు కలువరి శిలువ మీద మరణించి ఆయన పరిశుద్ధ రక్తమును మన కొరకు కార్చాడు. ఆ పరిశుద్ధ రక్తము మన కొరకు ప్రాయశ్చిత్తం చేసింది. అనగా దేవుని ఎదుటికి ఆయన రక్తము తీసుకెళ్లి, ఇదిగో మనుషుల యొక్క పాపముల కొరకు ఒకడు మరణిస్తే ఆ మరణము వలన అనేకులు విడిపించబడతారని చెప్పావు కదా. పాపము లేనటువంటి నేను మనుషులందరి పాపముల కొరకు మరణించాను, ఈ పరిశుద్ధ రక్తముతో వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయమని దేవుని యొక్క బలిపీఠమునకు ఉన్నటువంటి 4 కొమ్ముల మీదను, అలాగనే పరిశుద్ధ స్థలంలో ఉండబడినటువంటి ఉపకరణముల మీదను, అతి పరిశుద్ధ స్థలంలో ఉండబడినటువంటి దేవుని మందసమైన కరుణాపీఠం మీదను ఆయన రక్తమును చిలకరించడం ద్వారా మన కొరకు ఆయన ఏం చేశాడంట, పాప క్షమాపణ ప్రాయశ్చిత్తము కలుగజేశాడు కనుక ఇప్పుడు యేసు ప్రభువు రక్తము మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల వరకు మనం గమనించినట్లయితే ఈ మాటలు మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళను చదువుకుందాం ఒకసారి ఆ మాటని. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క రక్తం అంట మనల్ని ఏం చేస్తుందంట, ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇప్పుడు పాపము లేనటువంటి జీవితం యేసుక్రీస్తుకు ఉన్నది కాబట్టి మరణం ఆయన మీద అధికారం చేయలేకపోయింది. మరి మనము కూడా పాపము లేనటువంటి జీవితం కలిగిన వారమైతే మరణమునకు మన మీద అధికారం ఉండదు, మరణమును జయించే శక్తి మనకు వస్తుంది. అయితే వాక్యంలో తెలియజేస్తుంది, మనము కూడా మరణమును జయించడానికంట పాపములను కడిగి వేసుకునేటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము అనేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు మనలో దాచి ఉన్నటువంటి శక్తి ఏంటంటే పాపములను కడిగి వేసుకునేటువంటి శక్తిని మనకు అనుగ్రహించాడు. అందుకనే సామెతల గ్రంథం 30లో మనం చూస్తూ ఉన్నాం కదా, తమకు తాము పరిశుద్ధులై ఉండి తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు.
వాళ్ళు పరిశుద్ధులు, మేము నీతిమంతులు, మాకెవడు చెప్పాల్సిన పనిలే, మేము పాపం చేశామని చెప్పేటువంటి అధికారం ఎవరికి లేదు, మేము ఎట్లా బ్రతకాలో మాకు తెలుసు అని అనుకుంటున్నటువంటి తరం ఒకటి కనబడుతుందంట. వాళ్ళని ఎవరు శుద్ధి చేయలేరంట. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. పాపములు కడిగి వేసుకునేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి మూడవదిగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తిని గురించి దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. మరొక మాటలు మనం చదువుకుందాం. విశ్వసించుచున్నటువంటి ఆయన యందు మన యందు అపరిమితమైనటువంటి దేవుని శక్తిని ఆయన చూపిస్తూ ఉన్నాడంట. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకానొక రోజున యేసుక్రీస్తుతో పాటు ఆయనకు 12 మంది శిష్యులు ఉండేటువంటి వాళ్ళు. ఆ 12 మంది శిష్యులు ఒక రోజున ఓడలో బయలుదేరి వెళ్తూ ఉన్నారు. యేసయ్య లేడు ఆ ఓడలో. యేసయ్య చెప్పాడు, మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పాడు. యేసయ్య వెళ్తూ ఉన్నాడు, శిష్యులు వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మధ్యరాత్రి అయినటువంటి సమయంలో ఆయన నీళ్ళ మీద నడుచుకుంటా వస్తున్నాడు. ఏటి మీద నడుచుకుంటూ వస్తున్నాడంట? నీళ్ళ మీద నడుచుకుంటా వస్తున్నారు. శిష్యులు దూరం నుంచి ఆయన చూశారు. చూసి నీళ్ళ మీద ఎవరో, సముద్రం మీద ఎవరో నడుచుకుంటా వస్తున్నారు మన దగ్గరికి అని అందరూ భయపడిపోయారు. వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది ఏమనుకున్నారంట? భూతం అనుకున్నారంట, దెయ్యం అని భయపడ్డారంట. దెయ్యమే కదా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేది, మనుషులు ఎవరు నడుచుకుంటూ రాగలరు అని అనుకుంటూ వాళ్ళు భయపడుతూ ఉన్నారంట. అలా భయపడుతూ ఉన్నటువంటి సమయంలో యేసయ్య అన్నాడు, భయపడబాకండి, నేనే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి పడవ దగ్గరలోకి వచ్చాడు. పడవ దగ్గరలోకి వచ్చాడు. అలా వస్తూ ఉండగా ఆయన అన్నాడు కదా, నేనే, భయపడబాకండి అని అనగానే పేతురు అన్నాడంట, నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చేటట్టు చెయ్యి అని అన్నాడంట. చదువుకుందామా? మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చదవాలి. చదవండి. తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దానికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొని నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నువ్వే అయితే నీళ్ల మీద నడుచుటకు నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆమె. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. పేతురు గారికి ఆలోచన వచ్చింది. ఆయన యేసు ప్రభు కదా, ఆయన నీళ్ల మీద నడుస్తున్నాడు కదా, ఆయన నీళ్ల మీద నడిచినప్పుడు ఆయన శిష్యులమైనటువంటి మనం ఎందుకు నడవకూడదు అనే ఆలోచన ఆయనకి రాగానే వెంటనే అడిగేశాడంట యేసయ్యని, నువ్వే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చేటట్టు నాకు శక్తిని. యేసయ్య అన్నాడు, సరే నడిచిరా అని చెప్పాడంట. ఇప్పుడు పేతురు ఏం చేశాడంట? చదవమా. ఆయన రమ్మనగానే పేతురు ఏం చేశాడంట? దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. నీళ్ల మీద నడిచెను. ఎక్కడ? సముద్రంలో ఓడలో ఉన్నటువంటి వాడు 11 మంది ఓడలో కూర్చుని ఉంటే, పడవలో కూర్చుని ఉంటే, యేసయ్య బయట ఉన్నాడని చెప్పి, యేసయ్య నీళ్ల మీద నడుస్తున్నాడని చెప్పి, నేను కూడా నీళ్ల మీద నడిచే శక్తిని నాకు ఇవ్వు అని పేతురు అడగగానే యేసయ్య అన్నాడంట, అట్లాగే నడిచిరా అని చెప్పాడంట. వెంటనే పేతురు
ఓడ దిగి లేకపోతే దోణి దిగి నీళ్ల మీద నడిచెను. హల్లెలూయా. దీని గురించి మనకి ఇంకొంచెం వివరాలు కావాలంటే మార్కు సువార్త చివరి అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ యేసయ్య చెప్పిన కొన్ని మాటల్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చూస్తారు, ఎవరికంట సూచక క్రియలు కనబడేది? నమ్మిన వారికి, విశ్వాసించు వారికి. హల్లెలూయా. నమ్మితే కార్యం జరుగుతుంది. అందుకే కదా యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇప్పుడు పేతురుకి నమ్మకం ఉంది, నడుస్తుండేది యేసు ప్రభువు. ఆయన చెప్తే నేను కూడా నీళ్ళ మీద నడవగలను. ఆ నమ్మకం, ఆ విశ్వాసం యేసు ప్రభువుకు ఉన్నది కాబట్టి, పేతురుకు ఉన్నది కాబట్టి పేతురు అడుగుతున్నాడు, నడుస్తున్నది నువ్వే అయితే, నీకు నడవగలిగే శక్తి ఉన్నట్లయితే నన్ను కూడా నీళ్ళ మీద నువ్వు నడిపించగలవు కాబట్టి నువ్వు చెప్పు, నేను కూడా నడిచి చేస్తా అంటున్నాడు. ఏంటి మీద? నీళ్ళ మీద. నాకు చాలాసార్లు నా విశ్వాసాన్ని బలంగా నిలబెట్టినటువంటి వాక్య భాగాల్లో ఇది ఒక వాక్య భాగం. 11 మంది సైలెంట్గా ఉండరు. వాళ్ళు ఇంకా ఆయన యేసయ్యను నమ్ముతున్నారా లేదా తెలియదు. ఎందుకంటే భూతం అని వాళ్ళందరూ భయపడ్డారని కేకలు వేశారని వాక్యంలో చదువుతున్నారు. కానీ పేతురుకు ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం, ఎస్ నువ్వే, డౌట్ లేదు, కానీ నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చే ఛాన్స్ నాకు ఇవ్వు అని చెప్పాడు. యేసయ్య ఓకే దిగిరా అని చెప్పగానే మిగిలిన 11 మంది సైలెంట్గా ఉంటే పేతురు ఒక్కడే నీళ్ళ దోణిలో నుంచి, పడవలో నుంచి నీళ్ళలోకి కాలు పెట్టారు. ఒక కాలు ఎవరైనా పెట్టారు, ట్రై చేయొచ్చు. కొంతమంది ఒక కాలు కూడా పెట్టారు అనుకోండి, అది వేరే విషయం. ఒక కాలు కొంతమంది ధైర్యవంతులు పెడతారు, ఇలా పెట్టుకొని ఒక కాలు ఇట్లా నీళ్ళలో కదిలిస్తారు. కింద ఏముంటాయి? కింద కాలు, మొదటి కాలు పెట్టాలా అంటే రెండో కాలు పైకి లేపడానికి మొదటి కాలు కింద ఎలా ఉండాలంట? స్ట్రాంగ్గా ఉండాలి. పేతురికి ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు మొదటి విశ్వాసం ఏర్పడింది. రెండోది ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే మొదటి కాలు పెట్టంగానే కింద నేల ఉన్నట్టుగా పేతురికి కనపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని రెండో కాలు ఎత్తి నీళ్ళ మీద నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో, విశ్వసించుచున్న మనయందు, నమ్ముతున్నటువంటి మనయందు ఆయన చూపించేటువంటి అపరిమితమైన శక్తి యొక్క మహత్యము. నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు నువ్వు కూడా చేయగలవు. యేసయ్య ఒక్కడే చేస్తాడని చెప్పడం లే, నమ్ముట నీ వల్ల అయితే నువ్వు గొప్ప కార్యాలు నువ్వు కూడా చేయగలవు అని అంటూ ఉన్నాడు. ఎలా చేయగలవు అంటే పేతురుతో అన్నాడు, నువ్వు నడిచిన నీళ్ళ మీద నేను చూస్తాను అన్నాడు. పేతురు యేసుక్రీస్తుని నమ్మి నువ్వు చెప్తే నేనేమైనా చేయగలను, నువ్వు చేయగలిగితే నేనేమైనా చేయగలను, కాబట్టి నేను కూడా నీళ్ళ మీద నడుస్తానని విశ్వాసంతో నీళ్ళ మీద నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన విశ్వాసం ఎంత గొప్పది! మన విశ్వాసం ఎంత గొప్పది! విన్యాన్ని నీళ్ళ మీద నడవమంటే నడుస్తుందా? నడుస్తావా? నడుస్తావా? సూపర్, మంచి విశ్వాసం, గొప్ప విశ్వాసం. ఈసారి ఎప్పుడైనా బాప్తిసం తోటిలో నీళ్ళు పట్టినప్పుడు చెప్తా ఆ విశ్వాసం ఎంత గొప్పదో చూస్తాను నేను కూడా. ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసంలో ఎంత శక్తి ఉందంటే నువ్వు నమ్మితే దేవునిలో ఎంత శక్తి కనబడుతుందో అంత శక్తి నీలో కూడా కనబడుతుంది. నువ్వు నమ్మితే యేసు ప్రభువులో ఎంత శక్తి దాగి ఉందో అంత శక్తి మీలో కూడా దాగి ఉన్నది. వాక్యం అంటున్నాడు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు చదవండి మార్కు సువార్తలోని ఆ భాగంలోనికి వెళ్ళి, ఆ భాగంతో 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా ఏం చేస్తారంట? దెయ్యాల్ని వెళ్ళగొట్టారా లేదా? శిష్యులు వెళ్ళగొట్టారు. ఎవరి నామంలో వెళ్ళగొట్టారు? యేసయ్య నామం. హల్లెలూయా. యేసయ్య నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి యేసును నమ్ముకున్నటువంటి వారికి యేసయ్య ఇస్తున్నాను అన్నాడు. ఇచ్చాడు ఆయన ఆ శక్తిని. ఆ శక్తి ఇచ్చాడు కనుకనే అపోస్తలులు అనేకమైనటువంటి ప్రాంతాలలో దయ్యాలను వెళ్ళగొట్టి
గొప్ప కార్యాలు చేసినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. తర్వాత చదువుమా. ఎలా మాట్లాడతారంట? కొత్త భాషలు. అంతకుముందు మనకు తెలియనటువంటి భాషలను మాట్లాడగలుగుతాం మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీన్ని అన్య భాషలు మాట్లాడడం అని దేవుని యొక్క వాక్యములు అపోస్తల కార్యముల గ్రంథంలో తెలియజేసి ఉన్నారు. తర్వాత ఏం చేస్తారంట? పాములు, విషయం కక్కేటువంటి పాముల్ని ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైనది ఏది తాగినను వాళ్ళకి ఏ హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఆయన అంటున్నాడు, మీరు ఏం చేయాలనుకున్నా సరే మీకు ఆ శక్తిని నేను ఇస్తూ ఉన్నాను. ఆ శక్తి ఎంత గొప్పదంటే దయ్యాలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి, రోగాలు బాగైపోవాలంటే బాగైపోతాయి. పరిపూర్ణమైనటువంటి దేవుని శక్తి మీలో నుంచి బయటకు వస్తుంది. ఎవరికంట? నమ్ముతున్నటువంటి వాళ్ళకి. హల్లెలూయా. అందుకనే యేసు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మే వాళ్ళకి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన నా ద్వారా చేయగలడు. పేతురు గారు నమ్మాడు, అందుకని దయ్యాలను వెళ్ళగొట్టగలిగేటువంటి శక్తిని ఆయన పొందాడు. నీళ్ళ మీద నడవగలిగేటువంటి శక్తిని ఆయన పొందాడు. పరిశుద్ధ ఆత్మ శక్తిని ఆయన పొందాడు. పౌలు గారికి అయితే పాములు గడిచినా కూడా విషయం ఆయనకి ఏమీ కాకుండా దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆయన ఎవరి మీద చేతులు పెట్టారో వాళ్ళందరూ బాగుపరచబడ్డారు. ఇలా వాక్యంలో అనేకమైన గొప్ప కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసించు మన యందు దేవుని యొక్క అపరిమితమైన శక్తి ఎట్లా ఉంటుందో మీరు తెలుసుకోవాలా. ఏమి చేయగలమో మనం తెలుసుకుంటే వాటిని చేయడానికి మనం ప్రయత్నం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఏమి చేయగలమో మనం తెలుసుకుంటే వాటిని చేయడానికి మన ప్రయత్నం ప్రారంభిస్తాం. యేసు ప్రభు తన శిష్యులు 12 మందిని ఇద్దరిద్దరినిగా కొన్ని ఊర్లకు వెళ్ళి సువార్త చేసి రమ్మని పంపించాడు. చదువుదామా? మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇప్పుడు దానికంటే ముందు 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ఏం చేశాడంట? అపవిత్రాత్మల మీద వాళ్ళకి అధికారం ఇచ్చి యేసయ్య వాళ్ళకి చెప్పాడంట, ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనగా చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకుని వద్దనియు వారికి ఆజ్ఞాపించను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదురో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయండి. ఏ స్థలమైందనో మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరిపోయినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల కింద ధూళి దులిపివేయడి. కాగా వారు బయలుదేరి వచ్చి మారు మనసు పొందవలని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగుల కొరకు స్వస్థత పరుస్తూ ఉండిరి. ఏం చేశారంటే వాళ్ళు ఇద్దరిని పంపిస్తే యేసుక్రీస్తు శిష్యులు వెళ్ళిపోయి, యేసయ్య లేడు, ఇద్దరిని పంపించాడంట. యేసుక్రీస్తు శిష్యులు వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ అనేక మందిని స్వస్థపరిచారు అని దేవుని వాక్యంలో మనము చదువుతున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును ఆయన వారిని పంపించును. ప్రియులారా, వాక్యంలో ఇక్కడ మనం చదువుతున్నాము, దయ్యాల మీద శక్తిని, రోగాలను స్వస్థపరిచేటువంటి వరమును వారికి ఇచ్చి సువార్త ప్రకటించడానికి పంపించను అని వాక్యంలో మనము చదువుతున్నాం. అట్లాగే లూకా సువార్త 10వ అధ్యాయంలో నుంచి 1వ వచనం చదువుకుందాం. ఇప్పటిదాకా మనం ఎవరి గురించి చదివాం?
12 మందిని గురించి. ఇప్పుడు ఎంతమందిని అంట? 70 మందిని ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని, యేసుక్రీస్తు ఎక్కడెక్కడికి వెళ్ళబోతూ ఉన్నాడో, సువార్త చేయబోతూ ఉన్నాడో ఆ ప్రాంతాలన్నిటికీ ఇద్దరిద్దరిని 70 మందిని 35 ఊర్లకు పంపించాడంట. పంపించేటప్పుడు వాళ్ళతో కొన్ని మాటలు చెప్పి పంపించాడంట. వాళ్ళతో చెప్పినటువంటి ఆ మాటలన్నిటినీ మనం చదవడానికి సమయం లేదు, ఎందుకంటే అది పాస్టర్లకు సంబంధించినటువంటి ఒక వాక్య భాగము. పాస్టర్స్ ఎలా పోషించబడతారు, దేవుడు ఎలా గొప్ప కార్యాలు చేస్తారు అనేటువంటి భాగం అది. మరలా ఆ భాగంలోనికి మరి ఎప్పుడైనా మనం ధ్యానం చేసుకుందాం. తర్వాత 17 నుంచి 20 వచనాల వరకు చదువుకుందాం. ఆ 70 మంది శిష్యులు యేసయ్య పంపించినటువంటి వాళ్ళు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దయ్యాలు పెట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి భయపడి నీ నామాన్ని బట్టి లోబడి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి, మాకు నువ్వు గొప్ప శక్తిని ఇచ్చావు. హల్లెలూయా. అంతకుముందు యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొడుతుంటే వీళ్ళందరూ విచిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు ఆ శక్తిని ఎవరికి ఇచ్చాడంట? శిష్యునికి ఇచ్చాడు. రోగులు స్వస్థపరుస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ శక్తిని ఎవరికి ఇచ్చారంట? యేసయ్య శిష్యునికి ఇచ్చాడు. విశ్వసించుచున్న మన యందు ఆయన అపరిమితమైన శక్తి యొక్క మహత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలి. నువ్వు నమ్మితే ఆయన చేయగలిగినటువంటి ప్రతి పనిలోనూ దేవుడు నిన్ను కూడా చేయగలిగేటువంటి శక్తివంతులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, ఇది యేసయ్య బ్రతుకున్నప్పుడు ఇవన్నీ కూడా. యేసయ్య చనిపోయాడు, ఇప్పుడు యేసు ప్రభు లేడు. పునరుద్ధారుడైన తర్వాత ఈ 12 మంది శిష్యులకి కనబడ్డాడు, వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత ఒక రోజున వాళ్ళు దేవాలయానికి వెళ్తా ఉన్నారంట. పేతురు, యోహాను. ఎవరు? పేతురు, యోహాను దేవాలయంలోకి వెళ్తున్నారు. దేవాలయంలోకి వెళ్తా ఉంటే పుట్టినప్పటి నుంచి కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి, దేవాలయానికి 12 గుమ్మాలు ఉంటాయి. ఆ 12 గుమ్మాల్లో ఒక గుమ్మం పేరు శృంగారమును దేవాలయపు గుమ్మము. 12 గుమ్మాల్లో ఒక గుమ్మం పేరు ఏంటంట? శృంగారమును దేవాలయపు గుమ్మం. చతురస్రాకారంలో ఉంటుంది దేవుని మందిరం యొక్క స్థలం. ఎటువైపు చూసినా సరే 2000 మూరల కొలత. తూర్పున 3 గుమ్మాలు, పడమర 3 గుమ్మాలు, ఉత్తరాన 3 గుమ్మాలు, దక్షిణాన 3 గుమ్మాలు. వీటిలో ఒక గుమ్మం పేరు శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారము. అక్కడ పుట్టినప్పటి నుంచి కుంటివాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి. ఇప్పుడు పేతురు, యోహాను ఆ దేవాలయపు ద్వారం లోపలికి వెళ్తూ ఉంటే భిక్షమడుకునేవాడు ఆయన పక్కకు చూసి చేయి చాపి అయ్యా అని అడిగాడు. అలా అడగగానే పేతురు అతను చూసి, ఇటు చూడు, మా వైపు చూడు అని అన్నారంట. వాడు అనుకున్నాడు, వీడేదో మంచి బంగారు ఇస్తారో వెండి ఇస్తారో చాలా డబ్బులు ఇచ్చేటట్టున్నారు అనుకుని వాడి వైపు చూస్తే పేతురు అన్నాడంట, వెండి బంగారాలు మా దగ్గర లేవు, వెండి బంగారాలు మా దగ్గర. వాడు దేనికోసం ఆశించాడో అవి వాడి దగ్గర దొరుకుతాయని ఎదుర్కొన్నాడు, కానీ ఎదురు చూసినట్లు వాడికి జవాబు రాలా. వెండి బంగారాలు మా దగ్గర లేవు. కానీ ఏం చేస్తున్నాడంట, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నేను నీకు ఇస్తూ ఉన్నా. ఏముంది మా దగ్గర అంటే, యేసుక్రీస్తు నామములో లేచినాడు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దాకా నడవలేడు అంటాడు. యేసుక్రీస్తు నామంలో లేచి దేవాలయం ద్వారం దగ్గర కుంటివాడు, పుట్టింది మొదలుకొని కుంటోడు, అడుక్కునేవాడు,
కొన్ని సంవత్సరాలుగా తెలుసు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ. వాడు పేతురు యోహాన్ని కూడా చాలాసార్లు అదాకి వెళ్ళేటప్పుడు చూసుంటాడు. కానీ యేసు ప్రభు యొక్క శక్తి వారిలోకి వచ్చిందని వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు అన్నారు, ఈయన బాగు చేసే శక్తి మా దగ్గర ఉంది, ఈయన బాగు చేసే శక్తి మా దగ్గర. అందుకని యేసు నామంలో చెప్తున్నాం, లేచి నడు అన్నాడు. అంతే. అక్కడ ఉన్నటువంటి కుంటివాడు లేచి నడవడం ప్రారంభించాడు. చదువు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చూసారా, వాళ్ళతో కూడా దేవాలయంలోనికి వెళ్ళారంట. ఇప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు, ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడుతూ ఉంటే 16వ వచనంలో ఈ మాటకి జవాబు చెప్తున్నాడు. ఆయన చదువుకుందాం. ఆయన నామమందరి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఉన్నయు ఎరిగిన వీరిని బలపరచును. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత. ఏంటంట? పరిపూర్ణ స్వస్థత ఎవరి వల్ల కలుగుతుందంట? యేసయ్య నామములో ఉన్నటువంటి విశ్వాసము వలన. హల్లెలూయా. ఆయన శిష్యులు చెప్తున్నారంట, యేసుక్రీస్తు నామంలో మాకున్నటువంటి శక్తి ఎట్లాంటిదంటే, యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన దయ్యముల మీద అధికారం కలిగి ఉన్నాడో, రోగముల మీద అధికారం కలిగి ఉన్నాడో, సేమ్ అదే శక్తి ఇప్పుడు కూడా మా దగ్గర ఉంది. ఎందుకంటే మేము ఆయనను నమ్ముకున్నాము కనుక. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఆ శక్తి ఉన్నది. నమ్ముతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనలో ఆ శక్తి ఉందంటే ఇక్కడ చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ శక్తి మనలో ఉంటే దాన్ని ఉపయోగిస్తున్నామా లేదా? వాక్యం అదే చెప్తున్నాడు. అపరిమితమైన శక్తి ఎట్లాంటిదో మీరు తెలుసుకోవాలని, తెలుసుకుంటే ఏం చేస్తారంట? ఆ శక్తిని మీరు ఉపయోగిస్తారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు శిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నారు, మాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసయ్య నామములో ఈ శక్తి మాకు కలిగింది. హల్లెలూయా. పాడదామా? యేసయ్య నామములో ఆయన నామంలో శక్తి ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఇది పౌలు గారు చెప్తున్న మాట. ఎఫెసీ సంఘంతో ఆయన అంటున్నాడు, ఆయనలో ఉండబడినటువంటి అపరిమితమైన శక్తి ఇప్పుడు మీలో దాగి ఉన్నది. ఆ శక్తిని మీరు ఉపయోగించుకోవాలి. మరణాన్ని గెలవడానికి శక్తినిచ్చాడు,
పాపాన్ని కడిగి వేసుకునేటువంటి శక్తిని ఇచ్చాడు. స్వస్థతలు కలుగజేసేటువంటి శక్తిని ఆయన మనకు అనుగ్రహించాడు. అంతేగా పరిశుద్ధాత్మ శక్తిని ఆయన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏం చేస్తారంట? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం చేస్తారంట? శక్తి నొందెదరు గనుక. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే శక్తిని పొందుతారు. ఏ శక్తిని పొందుతారు? ఏం జరుగుతుందంట ఆ శక్తిని పొందడం వలన? చెప్పండి, చదువు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి పోయినా యేసుక్రీస్తు నామానికి సాక్షులముగా ఉండగలిగేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొంతమందికి ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు మన గురించి ఎవరికైనా తెలియకపోతే పరిచయం చేసుకునేటప్పుడు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటాం. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి వారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కలిగినటువంటి వారు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు పేతురు యోహాను లాగా దాన్ని వెళ్తా ఉంటే, అదిగో మేము మాకు కలిగింది యేసయ్య నామం, యేసయ్య నామంలో ఉన్నటువంటి శక్తి ఏంటో మాకు తెలుసు, ఆ శక్తి మాలో ఉంది, మేము ఆ శక్తిని నీకు ఇస్తూ ఉన్నాం, మేము యేసయ్యను నమ్ముకున్నటువంటి వారు అని చెప్పుకోగలిగేటువంటి శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఎట్లాంటిదంటే, ఎక్కడికి వెళ్ళినా సరే మేము యేసునికి సంబంధించినటువంటి వారమని సాక్ష్యం చెప్పుకునేటువంటి శక్తి. హల్లెలూయా. వెనుబర్తిలో రూతమ్మ గారిని ఒక ఆవిడ ఉండేవాడు. మన ఊళ్ళో కూడా ఉన్నారు, జీవా వాళ్ళ అమ్మ, మన ఇంట్లో ఉన్నారు కొంతకాలం వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా, ఎంతమంది ఉన్నా, మేము యేసయ్యను నమ్ముకున్నాం, మీరు కూడా యేసయ్యను నమ్ముకోండి. ఎంతమంది అన్నా ఉండనివ్వండి కదా. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏ శక్తి అంట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆ శక్తి సాక్షులుగా నిలబడేటట్టు చేస్తున్నారు. కొంతమంది బయటకు వెళ్తే మేము దేవుని ప్రజలు అని చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మరి ఎందుకు ఆ ఇబ్బంది నాకు తెలియదు. మన దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వారమైతే మనం ఏమాత్రము కూడా భయపడం. ఎందుకంటే మనం ఆయనకు సాక్షులుగా నిలబడేటువంటి శక్తి దేవుడు మనకు ప్రసాదిస్తుంది. మరొక మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ పరిశుద్ధాత్మ ఏం అనుగ్రహించిందంటే వాళ్ళకి వాక్ శక్తి. వాక్ శక్తి అంటే మాట్లాడే శక్తి. వాక్ శక్తి అంటే మాట్లాడే శక్తి. మాట్లాడేటువంటి శక్తిని వారికి అనుగ్రహించినందువలన అన్య భాషలతో వారు మాట్లాడసాగింది. ఇక్కడ ఈ మాటను కొంచెం జాగ్రత్తగా విన్నారు. ఎందుకంటే ఇది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు చాలా మంది. ఆ వాక్ శక్తి అట్లాంటిది అనే మాటను ముందు మీరు నేర్చుకోండి. చదువుదాం దాన్ని కొంచెం డీటెయిల్గా. ఇంతకుముందు నేను చెప్పాను, అయినా కూడా ప్రతిసారి జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కనుక జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు వాక్ శక్తిని అనుగ్రహించినందువలన వారు భాషలతో మాట్లాడిరి. ఎలా మాట్లాడారు? చదువుదాం. చదవండి 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో ఉన్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు ఏమన్నారంట? వాక్శక్తిని అనుగ్రహించినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారంట? అన్య భాషలు మాట్లాడారు. అదేనా వాక్యంలో ఉంది? వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు. ఈ అన్య భాషలు ఏంటి? అక్కడ చదువుమా. ఇప్పుడు చదివిన వాక్యం ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి, అక్కడికి వచ్చి వింటున్న ప్రతి మనుషుడు తన భాషతో వాళ్ళు మాట్లాడడం విని, వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊరి భాషతో ఈ 12 మంది అపోస్తలులు మాట్లాడుతున్నారంట.
ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు అనుకున్నాం, మీకు అక్కడ ఏ భాష రాదు? ఇంగ్లీష్ భాష రాదు అనుకున్నాం. మనకు వేరే ఇంగ్లీష్ వచ్చారు, వేరే విషయం. మనం బాగా అప్పుడప్పుడు విపరీతంగా మాట్లాడేస్తుంటాం. ఆ సౌండ్కి మనం తట్టుకోలే రోడ్డు మీద కూడా ఏర్పడుతుంటాం. అన్ని భాషలతో మాట్లాడుతుంటాం, ఇంగ్లీష్లో బాగా మాట్లాడతాం. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మనకి రాదు, ఆ ఇంగ్లీషు అది మనకి రాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేది నీకు అర్థం కాకపోతే అమెరికా ఆయన ఒక ఆయన ఎర్ర తోలు వేసుకుని అమెరికా ఆయన ఒక ఆయన దగ్గరికి వచ్చి బాగుండారా, ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది మీకు? ఆ ఊరు ఆయన ఏ భాషలో మాట్లాడుతున్నారంట? తెలుగులో, మన భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళకి మనకు సంబంధం లేదు, ఆయన మన ఊరు వాడు కాదు. మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి అక్కడ ఏ భాష మాట్లాడుతున్నాడంట? మన భాష మాట్లాడుతుంటే చూసి మనకేమైంది? ఆశ్చర్యమైంది. హల్లెలూయా. ఒక సంఘటన చెప్తా, నిజంగా జరిగిన సంఘటన. కృష్ణా జిల్లా నుంచి ఒక ఆయన అమెరికాలో ఉండి చదువుకుంటా ఉన్నాడు. చదువుకుంటూ అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, అక్కడే సెటిల్ అయిపోయినాడు. ఒకరోజు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో క్రింద పార్కింగ్ దగ్గర కారు రివర్స్ చేయడానికి అక్కడికి వెళ్తుంటే, కారు రివర్స్ తీసే లోపల తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పై నుంచి వచ్చే లోపల ఆయన కారు దగ్గర నిలబడుకున్నాడు. ఒక అమెరికా అతను నేరుగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగాడు. ఎక్కడి నుంచి మీరు, ఏ ఊరు మీది అని అడిగాడు. అతను అన్నాడు, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, నేను భారతదేశం నుంచి వచ్చాను అన్నాడు. ఆ తెల్ల ఆయన భారతదేశంలో ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అన్నాడు. ఈ ఇండియన్కి మీకు తెలియదండి, ఆంధ్రప్రదేశ్లో చాలా ఊర్లు ఉంటాయి కదా, ప్రతి ఊరు మీకు తెలియదంటే, లేదు నాకు తెలుసు, నువ్వు చెప్పు అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అన్నాడు. విజయవాడలో ఎక్కడ అని అడిగాడు. విజయవాడలో చాలా ఊర్లు ఉంటాయండి, మా చాలా పక్కన చిన్న పల్లెటూరు, మా ఊరి పేరు కూడా మీకు తెలీదు అని అంటే, లేదు ఏ ఊరు చెప్పండి అని అమెరికా ఆయన అడిగితే ఆయన అన్నాడంట, రేమల్లే అన్నాడు. అమెరికా ఆయన వందనాలు బ్రదర్ అన్నాడు. హల్లెలూయా. మీకు మా భాష ఎట్లా వచ్చు అని అంటే, మీ భాష కాదు, మీ ఊరికి కూడా నేను వచ్చున్నా అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో తెలుసు ఆయన? పాస్టర్ జాన్ కార్డల్ గారు, మన కేర్ ఇండియాకి కింగ్స్ వే క్రిస్టియన్ చర్చికి పాస్టర్గా ఉన్నటువంటి పాస్టర్ జాన్ కార్డల్ గారు. మీకు ఎలా తెలుసు అంటే, నేను సువార్త వరకు రేవల్లికి వెళ్ళాను, అక్కడ ఉండేటువంటి వాళ్ళలో చాలా మంది నాకు తెలుసు. మా చర్చికి వస్తారంటే, మీ చర్చిలో ఒక కాళ్ళు లేని కుంటే ఆవిడ వస్తుంది, ఆవిడ మీకు తెలుసా అని అన్నాడంటే, నాకు బాగా తెలుసు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, వాళ్ళ ఇంట్లో భోజనం చేశానని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ ఇల్లు ఎవరిదో మీకు తెలుసా అన్నాడంట. నాకు తెలియదు అని అంటే, మా ఇల్లే అని చెప్పాడంట. హల్లెలూయా. ఆ గుంటాను కొడుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? అమెరికాలో ఉంటే అక్కడ కనబడి మాట్లాడితే ఇతనికి ఆశ్చర్యం అయిపోయింది కదా. ఇదిగో నాకు తెలియని వాడు నా ఊరి భాష మాట్లాడుతుంటే ఆశ్చర్యం కదా. ఇక్కడ జరిగింది కూడా అదే. వీళ్ళందరూ యెరూషలేముకు వస్తే, యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు గ్రీక్ భాష మాట్లాడుతున్నారు, రోమా భాష మాట్లాడుతున్నారు, హెబ్రీ భాష మాట్లాడుతున్నారు, 18 భాషలు మాట్లాడారంట 12 మంది అపోస్తలులు. చదువుతాం ఒకసారి ఆ కింద ఉన్నటువంటి భాషల్లో. మనలో ప్రతి వాడును తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడుతూ మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫిలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట విలుచున్నాము.
12 మంది 18 భాషలు మాట్లాడారంట. హల్లెలూయా. దేవుడు ఏం చేశారంట? వాళ్ళకి వాక్ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట? వాక్ శక్తిని అనుగ్రహించాడు. కాబట్టి వాళ్ళందరూ ఏ భాషలతో మాట్లాడడం ప్రారంభించారంట? వాళ్ళ భాషలతో మాట్లాడటము ప్రారంభించారంట. హల్లెలూయా. ఇప్పుడు టీవీ జాన్ గారికి ట్రాన్స్లేటర్ అవసరం, నేను పక్కన ఉండాల్సిన అవసరం, ఎందుకంటే ఆయనే మాట్లాడేస్తున్నాడు తెలుగు. నేను ఊరికే పక్కన నిలబడుకోవడం, ఎప్పుడన్నా మిస్ అయిపోయి అందించడానికే ఇప్పుడు మిగతావన్నీ ఆయన మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు వాక్ శక్తిని అనుగ్రహించాడు కనుక ఆయన మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్నటువంటి శక్తి మనల్ని గొప్ప కార్యములు చేయడానికి పురికొల్పుతూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 18 చదువుమా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు ఆమె దేవుని శక్తి అయి ఉన్నది. ఇంకొకటి దేవుని శక్తి ఏంటంటే, మనలో కనబడుతున్న దేవుని శక్తి నశించుతున్న వాళ్ళకు వెర్రితనమేమో గాని రక్షింపబడే మనకు దేవుని శక్తి. సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది రక్షించబడతారు. ప్రియమైనటువంటి వాళ్ళ, నేను ఆదూరుపల్లి ప్రాంతంలో కొంతకాలం దేవుని పరిచయం చేశాను. అక్కడ పాస్టర్ గారు, యేసుదాస్ పాస్టర్ గారు చనిపోయారు. ఆ టైంలో మన డైరెక్టర్ గారు టీవీ జానయ్య గారు అమెరికాలో ఉన్నారు. ఆ టైంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ పరిచయం ఎవరు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే నేనే ఇనిషియేషన్ తీసుకొని, ప్రస్తుతానికి సార్ వచ్చే వరకు నేను వెళ్తానండి అని చెప్పి ఆదూరుపల్లి ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళాను. సార్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేశారంటే, నువ్వు కంటిన్యూ చేయి అక్కడే కొంతకాలం అని చెప్పాడు. దేవుని కృపను బట్టి తగిన వ్యక్తి అక్కడికి వచ్చేదాకా దాదాపు ఒక 2-3 సంవత్సరాల పాటు నేను అక్కడ పరిచయం చేశాను. పరిచయం చేస్తున్నప్పుడు సువార్త విపరీతంగా ప్రకటించాం. ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా సువార్త ప్రకటించాం. ఆటోలో వెళ్ళి ప్రకటించాం, కాలినడక వెళ్ళి ప్రకటించాం, వ్యాన్ తీసుకెళ్ళి ప్రకటించాం. మైకులు ఉన్నాయి, మైకులు లేవు, ప్రతి వీధిలో సువార్త ప్రకటించాం. కరపత్రాలు పంచాం, విపరీతంగా సువార్తను ప్రకటించాం. మన సంఘంలో నుంచి అప్పుడు స్టీవెన్ చిన్నోడు 9th క్లాసు 10th క్లాసు చదువుతున్నాడు అనుకుంటారు. మేము స్వార్థకి వెళ్తామంటే స్టీవెన్ నేను కూడా వస్తాను అని చెప్పి నాతో పాటు ఒక 2-3 సార్లు స్వార్థకు వచ్చాడు. ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళేవాళ్ళం కదా, వచ్చాడు నాతో. వచ్చినప్పుడు కొన్ని విషయాలు చూసి స్టీవెన్ చాలా భయపడిపోయాడు. ఎందుకంటే స్టీవెన్ ఎప్పుడు ఇట్లా స్వార్థ చేస్తారని తెలియదు. కరపత్రాలు పంచుతున్నప్పుడు బాగానే ఉండింది, రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, మైక్ ఇచ్చి పాట పాడమన్నప్పుడు బాగానే ఉంటుంది, ప్రార్థన చేయమన్నప్పుడు బాగానే ఉంటుంది. ఒక రోజు రాత్రి ఒక సువార్త కూటం జరుగుతూ ఉంది. ఒక ఇంటి ముందు పెట్టాం సువార్త కూటం. డ్రమ్ము కొడతా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఇంటి లోపల ఒక ఆవిడ, ఆ కుటుంబ యజమానురాలు, ఇంటి లోపల ఒక ఆవిడ 2 చేతులు మెలేసేసుకొని వెనక్కి పెట్టుకొని మెలేసేసుకొని, నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతా, నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతా అంటుంది. ఎవరు కొట్టుకోలే, నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంటి లోపల నుంచి మేము సువార్త పెట్టినటువంటి రోడ్డు మీద బయట దాకా పాము ఎలా పాక్కుంటా వచ్చిందో అలా పాక్కుంటా వచ్చి అక్కడి నుంచి మన వాళ్ళందరూ డ్రమ్ కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలా రోడ్డు మీద పాక్కుంటా బయటికి వెళ్ళిపోయి ఊరు బయట దాకా అట్లే వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి ఒంటరిగా లేచి ప్రార్థనలో కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చూసి భయపడుతుంది. ఆ రోజు రాత్రి నిజం అనుకుని నేను నీ పక్కనే పడుకుంటాను అనుకుని, నిజం నేను కావాలంటే స్టీవెన్ అడగండి ఎప్పుడైనా వచ్చినా, నేను నీ దగ్గరే పడుకుంటాను అనుకుని భయం. ప్రియమైనటువంటి వాళ్ళ సువార్తలో దేవుని శక్తి. సువార్త ప్రకటించినప్పుడు అపవిత్రాత్మలు పారిపోతాయి. సువార్త ప్రకటించినప్పుడు అపవాది కార్యాలు లయమైపోతాయి. అందుకనే సువార్తలో ఉన్నటువంటి శక్తిని దేవుడు మనలో ఉంచాడు. ప్రియమైనటువంటి వాళ్ళ హల్లెలూయా. అంధకారమును పారదోలగలిగేటువంటి దేవుని యొక్క సువార్త శక్తి మనలో ఉంది. కానీ అనేక మంది సువార్తను ప్రకటించడానికి వాళ్ళ ఇష్టపడడం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ చాలాసార్లు నాకు బాధ చేస్తారు. బయట బహిరంగ సువార్త సభలు అని మీటింగ్ పెడతారు.
కానీ సువార్తే చెప్పరు దాంట్లో. సువార్తే చెప్పరు. సువార్త అంటే యేసుక్రీస్తు నీ పాపముల కొరకు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, సమాధి చేయబడ్డాడు. ఇది సువార్త. ఈ సువార్త వదిలేసి ఇంకేదేదో సువార్తలు చెప్పుకొని బ్రతికేస్తున్నారు, కానీ దానిలో శక్తి లేదు. యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తలో శక్తి ఉంది. అది మనుషుల హృదయాలను కదిలించగలిగేటువంటి శక్తి కలిగినది. హల్లెలూయా. తర్వాత దేవుడు మనలో ఉంచినటువంటి మరి ఒక శక్తి ఏంటంటే వాక్ శక్తి, వాక్యము యొక్క శక్తి. హల్లెలూయా. ఏ శక్తిని ఉంచాడంట? దేవుని వాక్యము శక్తిని మనలో ఉంచాడు. ఆ వాక్యం ఎంత బలమైందంటే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటాడు. హల్లెలూయా. అందుకనే దావీదు భక్తుడు 119వ కీర్తనలో అనుకుంటాను. చదవండి ఒకసారి ఆ మాటను. ముందు 119, 105 చదువుతాం. కీర్తనలో 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అలాగే 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. యవనస్తులు తమ జీవితాన్ని శుద్ధిపరచుకునే శక్తి దేనిలో ఉందంట? దేవుని యొక్క వాక్యములో. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, వాక్యం చదవండి, వాక్యం చదవండి. కొంచెం టైం తీసుకోండి, రోజుకు ఒక అరగంట టైం తీసుకోండి. అరగంట టైం మనం ఎక్కడ వేస్ట్ చేయడం లేదు. నేను ఎంత సిన్సియర్గా చదివేస్తున్నాను అనుకునే యవనస్తులు ఇక్కడ ఎవరు లేదు. కాబట్టి ఒక అరగంట టైం తీసుకొని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యంలో యవనస్తులు తమ జీవితాన్ని శుద్ధి చేసుకునేటువంటి శక్తి దాగి ఉన్నది అని వాక్యంలో మనము చదువుతున్నాం. 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని. పాపం నుంచి మనల్ని విడిపించేటువంటి శక్తి దేనికి ఉందంట? దేవుని వాక్యానికి ఉందంట. అందుకనే ఆ వాక్యము హృదయంలో ఉంటే పాపము మన దగ్గరికి చేరదు. వాక్యం హృదయంలో వాక్యం ఉండింది. అందుకని యోసేపు అన్నాడంట, పోతీఫరు భార్య నాతో పాపం చేయడానికి రమ్మని పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో దేవునికిని నా యజమానునికి విరోధంగా నేను పాపము. హృదయంలో ఏముందంట? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం హృదయంలో ఉన్నప్పుడు మన హృదయంలో కలిగేటువంటి భయము మనల్ని పాపము చేయనివ్వకుండా ఆపుతుందని దేవుని వాక్యంలో చూస్తూ ఉంది. అందుకనే 119వ కీర్తనలోనే మరొక మాటలో ఆయన వాక్యంలో తెలియజేస్తూ అంటాడు, ఇదిగో నీ యొక్క వాక్యము నన్ను బ్రతికిస్తుంది అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అంటాడు. మనం పాట పాడతాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలు నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యములకు మనల్ని బ్రతికించేటువంటి శక్తి. మనలో ఈ అపరిమితమైనటువంటి దేవుని శక్తి, ఈ అపరిమితమైనటువంటి దేవుని శక్తి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చదువుతారా? ఎఫెసీ పత్రిక 1:17-19 వరకు. ఇప్పుడు మనకు విషయం పూర్తిగా అర్థం అవుతుంది. మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్లాంటిదో పరిశుద్ధులలో
ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్లాంటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచున్న మన యందు ఆయన చూపుచున్న అపరిమితమైన శక్తి యొక్క మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. ఇప్పుడు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన. అమ్మయ్యా, మూల వాక్యం ధ్యానం చేసుకోవడానికి 9 వారాలు పట్టింది. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తి ప్రియమైనటువంటి వాక్యం. నేను ఇన్ని వారాలు చెప్తాను అనుకోలేదు, కానీ వాక్యం ధ్యానించడం ప్రారంభించిన తర్వాత చాలా విషయాలు దేవుడు బయలుపరచడం ప్రారంభించాడు. ఈ అపరిమితమైనటువంటి శక్తి యొక్క మహత్యం మనలో ఎట్లాంటిదో మీరు తెలుసుకుంటే 3 విషయాలు. పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ ఎట్లాంటిదో తెలుసుకోవాలి. పరిశుద్ధంగా బ్రతికితే మనకు కలిగేటువంటి స్వాస్థ్యం ఏంటో తెలుసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్నందువల్ల మనలో దాగి ఉన్నటువంటి శక్తి ఎట్లాంటిదో తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి మీకేం కావాలంట? జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ శక్తిని అవి మనం తెలుసుకోలేకపోతున్నామంటే మనలో ఏం లేదంట? జ్ఞానం గల మనసు, ప్రత్యక్షత గల మనసు. ఆ జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సును మనము ఎలా పొందాలి, ఆయన గురించి మనం అధికంగా ఎలా తెలుసుకోవాలి, రాబోయేటువంటి రోజుల్లో ఆయనను మరింత ఎరిగి ఉండుట అనే అంశంలోని మిగతా వివరాల్లోనికి వెళ్ళి ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. తలలోంచని ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ వాక్యం, ఈ 9 వారాలు దేవుడు ఈ మూల వాక్యంలోని విశేషాలని మనకు బయలుపరిచారు. ఆ విశేషాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. 9 వారాలు బహు బలమైనటువంటి వాక్యం మనతో మాట్లాడి, ఆ వాక్యంలో ఉండబడిన విషయాలు పిలుపు వలనైన నిరీక్షణ. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆయన ఊరికే పిలవలేదు, ఆయన నిరీక్షణ గొప్పదని పిలిచాడు. ఆయనలో పిలుపులో ఒక నిరీక్షణ ఉంది. రాబో తరముల కొరకు, మన జీవితం కొరకు దాచి ఉంచబడిన గొప్ప మేలు ఒకటి ఆయన పిలుపులో ఉన్నది. పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పరిశుద్ధులలో దేవునికి ఒక స్వాస్థ్యం. పరిశుద్ధులుగా బ్రతకడం వల్ల ఆయన మన కొరకు ఒక స్వాస్థ్యమును ఏర్పాటు చేసి పెట్టాడు. యేసుక్రీస్తునందు నమ్ముతున్నటువంటి మనలో దేవుడు తన శక్తిని దాచిపెట్టాడు. ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం తెలుసుకోవాలి. ఈ 3 తెలుసుకుంటే మీరు పరిపూర్ణులు అవుతారు. ఆయనను మరింత ఎరిగి ఉండడంలో ఉండేటువంటి విశేషాలు తెలుసుకుంటారు. అందుకు మీకు జ్ఞానం, ప్రత్యక్షత గల మనసు కావాలని వాక్యంలో తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ వారం నుంచి మన ప్రార్థన ఆయనను గురించి మరింతగా తెలుసుకోవడానికి జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు కావాలని ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుకుందాం ప్రియులారా.